నాగ శివాజీ గారు, స్వర్ణ గారు నవులూరు మంగళగిరి దగ్గర నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో బాధలు పడి, ఎన్నో అవమానాలు పడి పిల్లల పుట్టక చాలా బాధలు పడుతున్న సందర్భంలో దేవుడు ఒక వీడియో ద్వారా, యూట్యూబ్ ద్వారా మనల్ని చూపించాడు. చూపిస్తే ఇక్కడికి వచ్చారు. వచ్చి ఇక్కడ మందులు వాడుకున్నారు. 3 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. తర్వాత మళ్ళా ఆ బిడ్డ మళ్ళీ అవకరాలు రాకోకుండా, అబార్షన్లు అవ్వకోకుండా 5 నెలలు వాడాలన్నాము. అలాగే మన దగ్గరికి వచ్చి నెల మందులు తీసుకెళ్ళి వాడుకున్నారు. తర్వాత అక్కడే వాళ్ళ దగ్గరలోనే మీ ఫ్యామిలీ డాక్టర్ గారి దగ్గర, ఎక్కడమ్మ డెలివరీ అయింది? చెరుకుపల్లి దగ్గర. చెరుకుపల్లిలో వాళ్ళకి దగ్గరలో, వాళ్ళ అమ్మవారి ఇంటి దగ్గరలో అక్కడే డెలివరీ అయ్యారు. కాకపోతే చాలామంది డెలివరీ అయిన తర్వాత బిడ్డలు పుట్టాక మర్చిపోతారు, డాక్టర్లు మర్చిపోతారు. కానీ పడిన బాధల నుంచి విముక్తి చేసి ఆ డాక్టర్ గారు, ఆ దేవుడు ఇద్దరు మాకు మేలు చేశారు అని చెప్పి తలుసుకుని మళ్ళా వెనక్కి వచ్చి డాక్టర్ గారికి ఒకసారి బిడ్డ ఆశీస్సులు అందించాలి అని వచ్చి ఇక్కడ మనకి చూపించడానికి, బిడ్డను చూపించడానికి వచ్చారు. వారికి నిజంగా గట్టిగా మీరు చప్పట్లతో అభినందనలు తెలియజేయాలి. ఎందుకనంటే మీలాగానే వాళ్ళు బాధపడి మీలో కూడా ఒక ధైర్యం వస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. బయట ఉన్న జనాలు మరి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు, అవమానాలు పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇదిగో మాలాగా పడిన వాళ్ళు ఈరోజు గట్టెక్కారు కదా అనే ఒక ధైర్యము, ఒక ఆశ మీలో కూడా కలుగుతుంది అనే ఆశకి మరి మీరు ధైర్యాన్ని కలిగించడానికి ముందుకొచ్చి వీడియో కూడా ఇవ్వడానికి అంగీకరించినందుకు వారికి అభినందనలు. మీరు ఏవైతే గాడ్ బ్లెస్ యూ, ఏవైతే చెప్పాలనుకుంటారో మీరు పడిన బాధలు అలాగే వాళ్ళు కూడా పడుతున్నారు. వాళ్ళకు కూడా 2 మాటలు చెప్పినట్టయితే వాళ్ళలో కూడా ధైర్యం కలుగుతుంది. దేవుడు మీకు అవకాశం ఇచ్చాడమ్మా. మరి అలాగే ఎంతోమంది మీరు ఒక వీడియో రూపంలో కనిపించి మిమ్మల్ని ఇక్కడ రప్పించాడు. మీ వెనకాల నిలబడి ఆ బిడ్డనిచ్చి ఈరోజు నలుగురిలో శభాష్ అనే గట్టి చేశాడు. బాగా అనుభవం మాకు, బాగా అవమానం ఎక్కువైపోయింది మాకు. స్కూల్ పడి మాట్లాడటం బాగా ఇబ్బందులు పడ్డాము. మేము బేబీని కూడా తీసుకుని పెంచుకునే దాకా వెళ్ళాం సార్. అవును, అడాప్షన్కే వెళ్ళిపోదాం అనుకున్నారు. చిరాకు వచ్చేసింది. కనీసం 5-6 హాస్పిటల్ గట్టిగా తిరిగేసాం. డబ్బులు పోయినాయి కానీ మనకేం రాలేదు, ఉపయోగం లేదు. ఫైనల్గా ఏదైతే అదైతే అని చెప్పేసి ఫైనల్ డాక్టర్ దగ్గర ఒక వీడియో ద్వారాగా డాక్టర్ గారిని చేస్తే గట్టిగా ఎక్కువ కోర్సుగా వాడమన్నారు. ఆ కోర్సుగానే వాడాం. ఇద్దరు మొదలు పెడితే ఇద్దరు మొదలు ఆపాలి, మళ్ళీ ఆపాలనుకుంటే ఇద్దరు ఆపుకోండి, అంతే తప్ప ఒకరి ముందు ఒకరి వెనకమాల వేసుకోమాకండి అని చెప్పారు మాకు. అలాగే వాడుకున్నాం. 3 నెలలు కూడా కన్ఫామ్గా వాడుకున్నాం. మళ్ళీ 4 నెలలకు కూడా మేము వచ్చాం ట్యాబ్లెట్ల కోసం. మేము 4 నెలలకి ట్యాబ్లెట్లు తీసుకెళ్ళేప్పటికీ కన్ఫామ్ అయిపోయింది మాకు. 4 నెలలకి ట్యాబ్లెట్లు అవసరం లేకుండా పోయినాయి. అది అందరూ డాక్టర్ గారి మీద నమ్మకంతోనే అందరూ రండి, చూపించుకోండి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ లేకుండా ఉండండి. సైకితంగా ఉంటేనే మనకి మనతో పాటు ఇంకొకటి వస్తాడు ఎవరైనా కానీ. మామూలుగా బయట అంతానేమో ఆపరేషన్కి వెళ్ళాలి, ఐఎఫ్లు అంటున్నారా, అన్నీ వేస్ట్ అండి. అవసరం లేదు, అవసరం లేదు, అస్సలు అవసరం లేదు. మందుల ద్వారా న్యాచురల్ పద్ధతి వాడుకోండి, చక్కగా వస్తుంది. ఏ డౌట్లు పెట్టుకోవద్దు. డాక్టర్ ఇన్ని చెబుతున్నారు, ఇన్ని మాటలు చెప్తున్నారు అని చెప్పి మీరు అనుకోవద్దు. డాక్టర్ గారు చెప్పేది మన దీనికోసమే, మన అవసరం కోసమే. కాదు ఏంటంటే డాక్టర్ గారు చెప్పినట్టు వాడుకుంటే మేలు జరుగుతుంది మీకు. అది కొద్దిగా ఒక నెల అటో ఇటుకో కన్ఫామ్గా దారి చూపిస్తారు మీకు డాక్టర్ గారు. ఆ నమ్మకంతో ఉండండి. ఆహారం పట్ల శ్రద్ధ పెట్టమన్నాం, భార్యాభర్తల అనురాగం ఉండమన్నాం. తిండి కూడా మార్చుకోవాలి సార్, తిండి కూడా మార్చుకోవాలి. మనం చాలా రోజు తినే ఫుడ్ కాకుండా కొంచెం తినేవాళ్ళు చాలా వరకు తగ్గించి న్యాచురల్ కి వచ్చారు. ఎక్కువ నాన్ వెజ్ తినే నేను, అంటే నేను కుకింగ్ చేస్తూ ఉంటా. దాని మీద ఏంటంటే పనిలో పనిగా మనం కూడా పక్కన పడేస్తా ఉంటా. అది సార్ నా పని. చాలా మంది ఏమంటారంటే కుకింగ్ చేస్తే వంటలు చేసే వాళ్ళకి వీరకలాలు ఉండమంటారు. కుకింగ్ వల్ల వేడి పొయ్యిలు కాడ వేడి ఉంటాం కదండి, కణాలు మాడి మసిపోతాయి అన్నారు. తిప్పుతా ఉంటాం, బాగా వేడి ఉంటుంది పొలాల తెగ వల్ల అన్నారు. అప్పుడు అదే అన్నారు. కానీ నేను చెప్పా అవన్నీ కాదు, మీ పని మీరు చేసుకోండి. ఎంతోమంది వంటలు చేస్తూనే చక్కగా పిల్లలకి అన్నారు, మీరు కూడా కంటారు. టైలరింగ్ చేస్తూ పిల్లలు కనొచ్చు. వేడి అనేది ఏమీ లేదు. క్రిములు ఉంటాయి, హార్మోన్లు ఉంటాయి. హార్మోన్లు సెగవచ్చు, లేదా క్రిములు మరి వచ్చిన చీమగడ్లు అవ్వచ్చు. వీటి నుంచి మీరు కాపాడుకోవాలి అని చెప్పి వాటికి సంబంధించిన ఆ బిల్లలు ఇచ్చా. ఇద్దరు అయ్యే వాడారు, క్రిములకు వాడారు, ఇద్దరికి సెట్ అయిపోయింది. అట్లా
చూడు ఎలా చూస్తున్నాడు. హలో. ఇంకా ఏమి అలరి చేయకుండా చక్కగా అన్ని అబ్జర్వ్ చేసిన అనమాట. వచ్చిన ఆయన లోక రక్షకుడు. నేను అప్పుడు ఆ రోజు చెప్పా, అమ్మ కొన్ని దేవుడు పరీక్షలు పెడతాడు, ఈరోజు బాధ అనిపిస్తుంది, మీకు బాధ అనిపిస్తుంది, చాలా అవమానాలు అనిపిస్తాయి, కన్నీళ్ళు వచ్చేటట్టు చేస్తారు, కానీ ఇవన్నీ మీరు తట్టుకుని దేవుడిని నమ్మి నిలబడండి, ఖచ్చితంగా బిడ్డనిస్తాడు దేవుడు. దేవుడు మన తండ్రి, ఆయన మనకు అన్యాయం చేయడు, అయితే కొన్ని పరీక్షలు పెడతాడు, ఆ పరీక్షలు మీరు తట్టుకోవాలి. తట్టుకుని నిలబడితే ఖచ్చితంగా వైద్యో నారాయణో హరి నా దారి చూపిస్తాడు. ఒక వీడియో ద్వారానో, స్నేహితుల ద్వారానో, బంధువు ద్వారానో నాలాంటి వాళ్ళని చూపిస్తాడు, మీకు ఆ బిడ్డను వచ్చేటట్టు చేస్తాడు అని చెప్పాను. అసలు ఈ వీడియో కనపడిందంటేనే మీకు దేవుడు దయ కలిగింది అని అర్థం, లేకపోతే చూడలేరు. అది కూడా నేను చెప్పాను. అది కూడా ఒక లెక్కలో మా మిస్సెస్ గారే చూసారండి. ఇన్ని హాస్పిటల్ మేము హాస్పిటల్ తిరిగి అలసిపోయింది మా ఆవిడ, నేను అలసిపోయి ఫైనల్గా ఏం చేసామంటే, బావా నేను ఇట్లా వీడియో చూశాను, డాక్టర్ గారు అంట కన్ఫర్మ్గా చేస్తారని, న్యాచురల్ పద్ధతి అంట, ఒకసారి వెళ్దాం బావా అని అంటే, అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాం. మరి ఇది కూడా కన్ఫర్మ్ అవుద్దా లేదని డౌట్తోనే వచ్చాము ఇక్కడికి రావటం. స్టార్టింగ్ అమౌంట్ కూడా చెప్పేశారు, తీసుకుని ఒకేసారి వచ్చేసాం, సదురుమంది చేసుకుని వచ్చేసి వాళ్ళు చెప్పినట్టుగానే అన్నీ ఇట్లాగే మీకు మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చారు, ఆలోచించుకున్నాం. మాకు ఇక్కడ నమ్మకం కుదిరిన తర్వాతనే మేము కింద మెడిసిన్స్ వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ కానీ ఇండిషన్గా మొత్తం తీసుకొని మేము వెళ్ళిపోయాం. అది కన్ఫామ్ నమ్మకం ఉండబట్టే మాకు కన్ఫామ్ అయింది, దేవుడు మాకు వరం ఇచ్చాడు. ఇప్పుడు ఈ బిడ్డని కాపాడుకొని మళ్ళీ బుక్ ఇస్తాం. మేము చెప్పాం, రావడంతోనే మీకు ఒక బుక్ ఇస్తాం, మీరు అమ్మా నాన్న కాగలరు. ఆ బుక్తో దాంట్లో ఏం తినాలి, ఏం తినకూడదు, సంతానం పొందాలంటే న్యాచురల్గా ఎలా ఉండాలి, భార్యాభర్తలు అనేది అన్నీ చెప్తాం దాంట్లో. ఆ బుక్ అయిపోయిన తర్వాత గర్భిణీ స్త్రీ గర్భం వచ్చింది అనుకోండి, మన మందులతో గర్భిణీ స్త్రీ ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది మరొక బుక్ ఇస్తాం ఫ్రీగా. అది కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు 3వ పుస్తకానికి కూడా వచ్చేసారు మీరు. ఏంటిది? చిన్నపిల్లల ఆహారం ఆరోగ్యం. మళ్ళా నన్ను గుర్తుపెట్టుకుని వస్తే ఇంకో బుక్ ఫ్రీగా ఇస్తారన్నాను. పసిపిల్లలు ఏం పెట్టాలి, కొంచెం పెరిగాక ఏం పెట్టాలి, మరి రకరకాల క్రిములు బయట దెయ్యాలు బిడ్డని దాడి చేయడానికి ట్రై చేస్తాయి, ఆ భూతాల నుంచి దెయ్యాల నుంచి ఎలా కాపాడుకోవాలి, ఈ బిడ్డని లోకరక్షకుడిలాగా ఈ ప్రపంచానికి మరి ఎలా అందించాలి అనే బుక్, ఆ చిట్కాలన్నీ దీంట్లో ఉంటాయి. చిన్నపిల్లల ఆహారము ఆరోగ్యం అనే బుక్ 12 సంవత్సరాలు వచ్చేవరకు ఇదొక గైడ్. ఇంకా ఇంకొక బిడ్డ పుట్టాక కూడా ఆవిడ వచ్చిందంటే, 2 పిల్లలు పుట్టాక కూడా వస్తే అప్పుడు ఇంకో బుక్ ఇస్తాను. ఏంటిది? అందము ఆరోగ్యం పెంచుకోవడం ఎలాగా, మెరుపు తీగలాగా తయారవడం ఎలాగా అనే బుక్ ఇంకొకటి ఫ్రీగా ఇస్తాను. మీరు వస్తూ ఉంటే నేను ఇస్తూ ఉంటానమ్మా అన్నాను. అలాగా ఉంటుంది. ఈ బుక్ కూడా ఫాలో అవ్వండి అమ్మా. దీంట్లో ఎప్పుడెప్పుడు ఏమేమి చేయాలి, ఏమేమి తినాలి, నీకు ఏదైతే మంచిది, బిడ్డకి ఎలా పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి. అవి చదువుకుని అవి ఫాలో అవ్వండి.